మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకానొక సమయంలో ఒక సేద్యవాడు తాను సేద్యపరుస్తున్నటువంటి పొలానికి ఎరువు వేస్తున్నాడు. ఆ పొలానికి చీడ పట్టకుండా, పురుగు పట్టకుండా దానికి కంచె వేస్తున్నాడు. కావలసిన మందులను వాడుతున్నాడు. ఇప్పుడు ఆ సేద్యము చేస్తున్నటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళి, అయ్యా మీరేం చేస్తున్నారు? వాటికి నీళ్లు పెడితే సరిపోతుంది కదా, వాటికి ఎండ పడే విధంగా పెడితే సరిపోతుంది కదా అని అంటే, ఆ సేద్యము చేసేటువంటి వ్యక్తి అంటాడు, అయ్యా ఈ పంట పండాలి అంటే, ఈ చెట్లు బాగా ఫలభరితంగా మార్చబడాలి, ఎదగాలి అంటే వీటికి నీళ్లు మాత్రం పెడితే సరిపోదు, ఎండ మాత్రం పడితే సరిపోదు, దానికి పురుగు కూడా పట్టకుండా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, చీడ పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని మనకి సమాధానం ఇస్తాడు. ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెప్తారు. ఈ విషయాన్ని మనం ముందుగా ధ్యానించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మనము భక్తిలో ఎదుగుతున్నామా అనే విషయాన్ని గురించి మనం ధ్యానించాలంటే చాలా విషయాలు మనకి ఎదురవుతాయి. బాగా ఎదుగుతున్నామంటే బాగా ప్రార్థన చేస్తున్నామని, బాగా ఎదుగుతున్నాము అంటే బాగా వాక్యాన్ని చదువుతున్నామని, బాగా ఎదుగుతున్నాము అంటే మానక మందిరానికి వెళ్తున్నామని, బాగా ఎదుగుతున్నాము అంటే ఎక్కడ దేవుని సువార్త వినిపించబడుతుందో అక్కడ దేవుని మాటలు వినడానికి ఉత్సాహంగా, సంతోషంగా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటున్నామని, ఇలాగా అనేకమైనటువంటి కోణాల్లో భక్తిలో ఎదగడం అనేటువంటి విషయాన్ని గురించి మనం వింటూ ఉంటాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? పరిశుద్ధ గ్రంథం మనకు ఏం సెలవిస్తుంది? ఒక వ్యక్తి నిజంగా భక్తిలో ఎదుగుతున్నాడు అనడానికి ఇవే నిదర్శనాలు అయితే, దుర్బోధకుల గురించి, వెలుగుదూత వేషము ధరించుకున్న వారి గురించి, మోసపుచ్చు ఆత్మను ధరించుకున్న వారి గురించి, భ్రమపరచు ఆత్మను ధరించుకున్న వారిని గురించి మనం ఎలా చెప్పగలం? వారు భక్తిలో ఎదిగారని చెప్పాలా? మనం కాదే. కానీ వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి నిజముగా భక్తిలో ఎదుగుతున్నాడు అనంటే అతడు చేయాల్సిన మంచి క్రియలు చేయడం మట్టుకు సరిపోదు, కానీ అతనిలో ఉన్నటువంటి చీడ ఏదైతే ఉందో, పాపం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టడం. ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఒక వస్తువు మీద మురికి ఉంది అంటే సాధారణంగా ఉండేటువంటి వెలుతురులో ఆ మరక కనిపిస్తుంది, దాన్ని తుడిచివేస్తాం. అదే మన కాలికి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే సాధారణంగా వచ్చే వెలుతురు సరిపోదు, కొంచెం వెలుతురులోకి ఎక్కువ వెళ్ళాలి. అనగా సూర్యుడి కాంతి ఎక్కువ పడే చోటుకు వెళ్ళాలి, లేదా లైట్ ఎక్కువగా పడుతున్న చోట కూర్చోవాలి, లేదా టార్చ్ లైట్ వేసుకొని చూడాలి. ఎందుకంటే ఆ కాలికి గుచ్చుకున్నటువంటి ముళ్ళు చాలా సున్నితమైనది, చిన్నగా ఉంటుంది కనుక దాన్ని తీయాలంటే వెలుతురు ఎక్కువ కావాలి. నేడు ప్రభు మనకు సెలవిస్తున్న విషయం, మనం భక్తిలో ఎదుగుతున్నాము అంటే మనం పాపాలను మనం గుర్తించడం. ఎటువంటి పాపాలను? అతి చిన్న స్వల్పమైనటువంటి పాపాన్ని కూడా గుర్తించడమే భక్తిలో ఎదగడం. ప్రార్థన చేయడం, వాక్య ధ్యానము, వాక్యాన్ని వినడము, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపడం మంచి విషయాలు, ఇవి భక్తికి సాదృశ్యం. కానీ భక్తిలో ఎదగడం అంటే అవి చేస్తూ మనకి దేవుని ఎదుట ఆయాసకరంగా, దేవునికి చిత్తం కానీ దేవునికి కోపం రేపేవి, దేవుని ఉగ్రతకు అవకాశం ఇచ్చేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టడం భక్తిలో ఎదగడం. మనం గొప్పగా కనిపించేటువంటి పాపాలను విడిచిపెడతాం. ఉదాహరణకు, దొంగతనం చేయకూడదు, చెయ్యం. వ్యభిచారం చేయకూడదు, చెయ్యం. విగ్రహారాధన చేయకూడదు, చెయ్యం. అబద్ధాలు ఆడకూడదు, ఆడం. ఇలా ఆజ్ఞానుసారంగా జీవిస్తూ వాటిని పరిగణలోకి తీసుకొని ఆ ప్రకారం నడుస్తూ ఉండడం మంచిదే. కానీ దొంగతనము చేయొద్దు అని చెప్పిన దేవుని మాట మనం గట్టిగా పట్టుకొని పని చేస్తున్నటువంటి ఆఫీసులో చిన్న న్యూస్ పేపర్ విషయంలో కూడా మనము తెలియకుండా తీసుకురాకూడదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించగలగడం భక్తిలో ఎదగడం. వ్యభిచారము చేయడం అంటే స్త్రీలతో, పురుషులతో వ్యభిచారం చేయకూడదు అని ఉండడం అక్కడ మట్టుకు కాదు, గాని ఒక స్త్రీని గాని పురుషుని గాని చూపులతోనే పాపము చేస్తే అది దేవుని దృష్టిలో పాపమని ఎరిగి ఆ చూపులను సైతం పవిత్రంగా, పరిశుద్ధంగా కాచుకోవడమే భక్తిలో ఎదగడం. అబద్ధం ఆడకూడదు అన్నటువంటి దేవుని వాక్యాన్ని, ఆజ్ఞను పట్టుకొని అబద్ధం ఆడట్లేదు అని చెప్తూ అతి స్వల్పమైనటువంటి విషయాల్లో కూడా, చిన్న చిన్న విషయాలు కూడా సులువుగా, సున్నితంగా అబద్ధాలు ఆడకుండా ఉండడమే భక్తిలో ఎదగడం. కాబట్టి మనం భక్తిలో ఎదుగుతున్నాము అంటే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపాలను సైతం దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తా ఉంటామో మనలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపాలు కూడా మనకు కనిపిస్తాయి. వెంటనే దాన్ని మనం సరి చేసుకోవడమే భక్తిలో ఎదగడం. ఆయన పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఇంకా పరిశుద్ధతకు ఆటంకంగా ఉండే విషయాలను కూడా ఆయన చూపిస్తూ ఉంటాడు. ఆయనకి చేరువలో ఉంటే, ఆయనకి దగ్గరగా మనం వెళ్తూ ఉన్నప్పుడు, భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయనకు దగ్గర చేయకుండా ఆయనకు దూరం చేసే విషయాలు కూడా మనకు తెలియజేస్తాడు. ఇతరులకు సువార్త అందనివ్వకుండా అడ్డంగా నిలబడేటువంటి విషయాలు కూడా ఆయన తెలియజేస్తాడు. అది భక్తిలో ఎదగడం. అంటే చిన్న చిన్న విషయాలను, మన వస్త్రధారణ, మన మాట తీరు, మన సంభాషణ, మనం నడిచే నడవడిక, మనం తినే విషయంలో గాని అన్ని విషయాల్లో కూడా ప్రభు పాపాన్ని ఎత్తి చూపించి దీన్ని సరి చేసుకొని చెప్తూ సంపూర్ణతలోకి తీసుకురావాలి అని అనుకుంటాడు ప్రభు. అది
భక్తిలో ఎదగడం గురించినటువంటి విషయం. ఒక చిన్న విషయాన్ని బైబిల్లో ఇప్పుడు మనం ధ్యానిద్దాం. అపోస్తులుడైనటువంటి పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు. మిగిలిన అపోస్తుల కంటే బాగా గొప్పగా చేశాడు అని నేను ప్రత్యేకంగా ఆయన పొగడ్ను గాని, ఆయన గొప్ప పరిచర్య చేశాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, అనేక చోట్ల ఆయన సువార్త పరిచర్య చేసి అనేక చోట్ల సంఘాలు నిర్మించి అక్కడ సేవకులను సిద్ధపరిచి తయారు చేసి ఆ సంఘాన్ని ఆ సేవకుడికి అప్పగించి ఆ సంఘాన్ని కాపురత్వానికి ఆ వ్యక్తికి అప్పగించి మరలా వేరొక చోటుకు వెళ్లి గొప్ప పరిచర్య చేశాడు పౌలు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి 14 పత్రికలు పౌలు చేత రాయబడినవి, బైబిల్ గ్రంథంలో ముద్రించబడి ఉన్నవి, లెక్కించబడి ఉన్నవి. ఇది పౌలు యొక్క గొప్పతనం. అయితే పౌలు తనకు తాను 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అంటాడు, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేసె మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఇంచుమించుగా 57వ శతాబ్దంలో రాయబడింది. మరియు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఎలా అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, నేను సంఘమును హింసించినందున అపోస్తులుడు అనబడుటకు యోగ్యుడను కాను అని అంటాడు. కాబట్టి ఈ కొరింథీయులకు రాసిన పత్రికల్లో ఈయనంటాడు, అపోస్తులైనటువంటి పౌలు నేను అపోస్తులందరికంటే తక్కువ వాడను కాను అని అంటున్నాడు. మరలా కొంచెం ఆత్మీయ లోతులోకి వెళ్ళాక నేను అపోస్తుల కంటే తక్కువ వాడనని ఒప్పుకుంటున్నాడు. మరియు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూసినట్టయితే, శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఈ వచనంలో అంటాడు అపోస్తులైనటువంటి పౌలు, నేను పరిశుద్ధులందరికంటే అల్పుడను అత్యల్పుడను అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కూడా ఇంచుమించు 56-57 శతాబ్దాల్లో రాయబడినటువంటి పత్రికలు. ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 60వ శతాబ్దంలో రాయబడినటువంటి పత్రిక. అంటే ఇంచుమించుకు ఒక 5 సంవత్సరాలకి ఈయన నేను అపోస్తుల కంటే కూడా తక్కువ వాడను మాత్రం కాదు గాని నేను పరిశుద్ధులందరికంటే కూడా నేను తక్కువ వాడను అని తగ్గించుకుంటున్నాడు. అంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రారంభంలో చూపించాడు. నేను అపోస్తుల కంటే ఏమాత్రం తక్కువ వాడను కాను అంటున్నాడు. కానీ తర్వాత భక్తిలో లోతుకు వెళ్లే కొలది నేను అపోస్తుల కంటే తక్కువ వాడను అని అంటున్నాడు. మరియు ఇప్పుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులందరికంటే కూడా తక్కువ వాడను అత్యల్పుడను అంటున్నాడు. మరియు మనం మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదైనట్టు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచబడినట్లు నేను కనికరింపబడి తిని. ఈ వచనంలో అంటాడు, నేను పాపులందరిలో ప్రధానుడను. ఎంత తగ్గింపులోకి వెళ్ళిపోయాడు, ఎంత దీనత్వంలోకి వెళ్ళిపోయాడు. భక్తిలో ఎదగడం అంటే మనలో ఉన్న అసమర్థతను, పాపాన్ని, అవిధేయతను లోతుగా గ్రహించడం. ప్రతి ఒక్క ఆయాసకరమైనటువంటి విషయాన్ని మనం లోతుగా గ్రహించడమే భక్తిలో ఎదగడం. ఇక్కడ పౌలు పత్రికలు కొరింథీయులకు రాసిన పత్రిక 56-57 శతాబ్దంలో రాసి ఒక 5 సంవత్సరాల తర్వాత 60వ శతాబ్దంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో తను మరలా కొంచెం తగ్గించుకొని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అది 64వ శతాబ్దంలో రాయబడింది. అప్పటికంటాడు, నేను పాపులందరిలో ప్రధానుడను. ఇంచుమించుకు ఒక 10 సంవత్సరాలకి పూర్తిగా తను ఇంకా తగ్గించేసుకున్నాడు. కానీ నేటి దినాన మనం చూస్తూ ఉంటే అనేక చోట్ల మొట్టమొదట ఒక పాస్టర్ అనే పేరుతో ప్రారంభించబడుతుంది పేరు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి దానికి ముందు డాక్టర్ అని వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి ముందు రెవరెండ్ అని వస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పక్కన PhD, MHD, డాక్టరేట్లని, స్కాలర్ అని రకరకాలైనటువంటి పేర్లు. అంటే క్రైస్తవ జీవితం ఎదుగుతూ ఉండగా పేరులో గొప్పతనం పెరుగుతుంది, మనిషిలో గొప్పతనం పెరుగుతుంది, మనిషి తీరు మారుతుంది, మనిషి యొక్క జీవన శైలి మారుతుంది. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది మనకి అంటే, తన పాపాలను తాను గుర్తిస్తూ తనను తాను దేవుని ఎదుట తగ్గించుకోవడమే భక్తిలో ఎదగడం. నేను ఈ వాక్యం అందరికీ నచ్చి ఉండకపోవచ్చు, కానీ దేవుని సత్యాన్ని మనం స్పష్టంగా గ్రహించినట్లయితే దానిలో ఉన్నటువంటి వాస్తవం ఇదే. నేడు మనం భక్తిలో ఎదుగుతున్నామా
లేదా అన్న విషయాన్ని, మనం చేసేటువంటి పాపాలను విడిచిపెట్టామా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేస్తాం, ఎంత వాక్యాన్ని చదువుతున్నాం, ఎంత దేవుని ఆలయంలో సమయాన్ని గడుపుతున్నాం అనే విషయాలతో పాటు మనం పాపాన్ని ఎంత విడిచిపెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అబద్ధాలు, బూతులు, కొండాలు, వ్యభిచారము, కాముకత్వము, ఈర్ష్య, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కోపాలు, ఉద్రేకాలు, అభిచారము, విగ్రహారాధన, సమయాన్ని దొంగిలించేటువంటి సినిమాలు, సీరియళ్లు, మందు, సిగరెట్, డ్రగ్స్, పాపాలు ఏవైనా సరే అవి మనలో నుండి ఎంత దూరమైన, మనం వాటికి ఎంత దూరంగా ఉన్నాము అనే విషయం మీద మన యొక్క భక్తి ఎదగడం అనేటువంటి విషయం ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయం చాలా వాస్తవం. ఈ వాక్యం ఏంటంటే మీతో ప్రభు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా భక్తిలో ఎదగడం అంటే మనం భక్తి చేయడం మటుకు కాదు గాని దేవుని ఆయాసకరంగా ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టడం. కొంతమంది తెలియచేస్తూ ఉంటారు, దేవుని యొక్క దర్శనాలను గూర్చి, ప్రవచనాలను గూర్చి, భాషలో అర్థాలు చెప్పే విషయాలను గూర్చి, వాక్య జ్ఞానం గూర్చి గొప్పగా తెలివిని ప్రదర్శిస్తారు. మంచిగా ఎంతో ఎత్తులో ఉన్నట్లుగా వారు తెలియచేస్తారు. అయితే వారు రక్షణ పొందుకున్నారా, పరిశుద్ధాత్మను పొందుకున్నారా, మారు మనసును పొందుకున్నారా అని ప్రశ్నిస్తే దానికి అడుగు వెనకాలకు వేస్తారు. కానీ భక్తిలో ఎదగడం అంటే దర్శనాలు, ప్రవచనాలు, భాషలు, అర్థాలు, స్వస్థపరచడము, అద్భుతాలు చేయడము, సూచక్రియలు చేయడం ఇవి మాత్రము కాదు గాని దేవుడు చెప్పిన ఆజ్ఞలు అనుసరించి ఎంత మటుకు జీవిస్తున్నాం అనేది భక్తిలో ఎదగడం అనే విషయాన్ని మనం గుర్తించి ఆ ప్రకారం జీవించి భక్తిలో ఎదుగుదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో దేవుడు నీరుగట్టి ఫలింపు చేయనుగాక. తలలు వంచి కళ్ళు మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షల తండ్రి, నా ప్రభు ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భక్తులు ఎదగడం అంటే ఒక పంటకు తండ్రి సేద్యగాడు నీరు పంపడము, ఎండ తగలడము లాంటి విషయాలను మట్టుకు కాదు గాని దానికి చీడ పట్టకుండా, పురుగు పట్టకుండా ఎరువులు వాడడం, మందు వాడడం అనేటువంటి విషయాలు కూడా ఎంత ప్రాముఖ్యం అనేది విషయాన్ని మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తులు ఎదగడం అనగా వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను, దేవాలయంలో సమయాన్ని గడుపుతూ ఆరాధన మానకుండా ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొంటూ ఉండడం మట్టుకు కాదు గాని నీకు ఆయాస్కరమైనటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలని, అది భక్తులు ఎదగడానికి నిదర్శనమని మీరు సెలవిచ్చిన, ఉపదేశించిన నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఈ బలమైనటువంటి నీ వాక్కులు ప్రతి వారు పూర్ణమైనటువంటి మనసుతో అంగీకరించి ఆ ప్రకారం వారిని వారు సరిచేసుకొని నీ సన్నిధిలో భక్తులు ఎదుగునట్లుగా సహాయం అనుగ్రహించి వారికి ఆశీర్వాదం, దీవెన్ను, క్షేమాన్ని, కాపుదలను దయచేసి నీ సన్నిధిలో వారిని పచ్చని ఒలివ మొక్కల వల్ల నిలబెట్టి మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్.